చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ కాదు. సడెన్‌గా ఒక ప్లేస్‌కెళ్ళడం వల్ల వచ్చిన ఆలోచన. దీని వెనకాల ఒక ఎమోషనల్ కూడా ఉంది. హ్మ్. యాక్చువల్‌గా మా పేరెంట్స్ హ్మ్. ఒక 20 ఇయర్స్, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. 20 ఇయర్స్ మా కాన్స్టిట్యూన్సీ, మా ఊర్లో ఒక మా పేరెంట్స్ ఫ్రూట్ మర్చెంట్స్ అన్నమాట. 20 ఇయర్స్ నుంచి ఏంటండి? ఫ్రూట్ మర్చెంట్స్. ఓకే. ఓకే. ఆ! ఫ్రూట్స్ ఉంటాయి కదా, హ్మ్. అవి హ్మ్. అమ్మేవాళ్ళన్నమాట. హ్మ్. మేము పుట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరూ అదే అదే బండి దగ్గర ఉంటూ, ఆ బండికి ఉయ్యాల్లాగా టవల్ ఉంటుంది కదా, ఆ హ్మ్. టవల్ కట్టేసి మమ్మల్ని దాంట్లో పెట్టి ఊపుకుంటూ మమ్మల్ని అక్కడ పడుకోబెట్టి వాళ్ళు అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుండి. ఓకే. వాళ్ళిద్దరు ఇక్కడ ఉంటే మేము ఇంట్లో ఉండలేము కదా, చిన్న పిల్లలం కదా, హ్మ్. భయపడతామని లేకపోతే ఇన్సెక్యూర్ ఫీల్ కానీ. అలానే మేము రోడ్డు మీదనే పెరిగాం. చాలా చాలా ఇయర్స్ వరకు రోడ్డు మీదనే పెరిగాం. హ్మ్. అట్లా 20 ఇయర్స్ రోడ్డు మీదనే ఉన్నాము. రోడ్డు మీద అంటే రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు అక్కడే పెరిగాము. స్కూల్ ఓకే. నుండి వచ్చి కూడా నేను మా నాన్న దగ్గర ఉంటారు కొంచెం హెల్ప్‌ఫుల్ గా. హ్మ్. రోడ్ మీద అంటే ఆ పోలీసు వాళ్ళు రావడము, ఆ వాళ్ళు వీళ్ళు రావడము, ఆ లారీ వెహికల్స్ రావడము, పోలీసు వాళ్ళు వచ్చి బండి జరపడం, అవి జరపడం అని సమ్‌టైమ్స్ మా అమ్మని మా నాన్న పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. నా చిన్నప్పుడు నేను ఒక్కడినే ఆ బండి దగ్గర ఉండి నిలబడేవాడిని. నాకేం అర్థమయ్యేది కాదనమాట. సో ఏడుపొచ్చేది. అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఎందుకు మనకి పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్? తీసుకెళ్లారంటే రోడ్ మీద బండి ఎందుకు పెట్టారా అని. ఓకే. రోడ్డు మీద బండి ఎందుకు పెట్టారు మీరు? ఆ! తీయాలి. అది హ్మ్. తీసేస్తే మాకు రెక్కాడితే గాని డొక్కాడదు అని ఒక సామెత ఉంటుంది హ్మ్. కదా, అది లేకపోతే మాకేం లేదు. సో వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఏ రిలేటివ్ రాలేదు. అంటే వచ్చేసారు, మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. అట్లా ప్రతిరోజు 2 డేస్‌కోసారి, 1 వీక్‌కోసారి అలా జరుగుతూనే ఉండేదన్నమాట వాళ్ళది. ఓకే. సో అట్లే చిన్నప్పటి నుంచి స్కూల్‌కెళ్ళొచ్చి అక్కడనే గ్రో అయ్యేదన్నమాట. నాకు హాలిడేస్ ఉన్నప్పుడల్లా మా నాన్నకి హెల్ప్‌ఫుల్‌గా ఉండేది నేను అక్కడే. హ్మ్. అట్లా అయ్యేదన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళ ఎర్నింగ్ బాగుండేది అక్కడ. మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు షాప్ బంద్ చేయాల్సొచ్చింది. అమ్మ, నాన్న ఓకే. ఇద్దరు కలిసి. ఓకే. హెల్త్ చాలా అంటే చాలా 1 ఇయర్ నేను ఇంటికి వెళ్ళలేదు. నా హ్మ్. ఎడ్యుకేషన్ పర్పస్ నేను ఇటొచ్చేసాను. ఓకే. దాదాపు 80 కేజెస్ ఉండే మా నాన్న 60, 50కొచ్చేసాడు హెల్త్ ఓకే. ప్రాబ్లమ్ వల్ల. హెల్త్ బాగున్నప్పుడు, మనీ ఎర్న్ చేసినప్పుడు రిలేటివ్స్ ఎంతైతే ఉన్నారో, ఎన్ని ఫంక్షన్స్ అయితే వచ్చారో, హెల్త్ బాలేనప్పుడు ఒక్కళ్ళు పట్టించుకోలేదు. ఆ పెయిన్‌లో ఓకే, సంపాదించాలి, ఎట్లైనా సంపాదించాలి, లేదా ఫేమ్ అయినా తెచ్చుకోవాలి, వీళ్ళకి ఎట్లైనా నిరూపించాలి అని అదొక కసి గూడా ఉండే. ఇది అంటే ఎంత మిమ్మల్ని ఎవరైతే చేయడానికి. తక్కువగా చూసారో వాళ్ళ ముందు మీరు నిలబడి చూపించాలి. మా పేరెంట్స్‌ని తక్కువ చూడడం వల్ల నాకది బాగా కసి కసిపు. పుట్టుకొనొచ్చింది. హ్మ్. ఇప్పుడు గూడా ఇంతకుముందు నేను ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నన్నెవరు పట్టించుకునేవాళ్ళు గాదు. హ్మ్. ఎప్పుడైతే నేను ఈ వీడియో స్టార్ట్ చేశానో, నాకు కొంచెం వీడియోస్ వైరల్ అవుతున్నాయో, కొన్ని కొన్ని న్యూస్ ఆర్టికల్‌లో గూడా వచ్చాయి. వే టూ న్యూస్‌లో గూడా వచ్చింది. హ్మ్. అవన్నీ చూసి కాల్ చేస్తున్నారు. ఎప్పుడు కాల్ చేయని వాళ్ళు, మా అమ్మ నాన్నలని ఇండైరెక్ట్‌గా తిట్టిన వాళ్ళు. హ్మ్. అది నాకు తెలవదు. కానీ నాకు తెలిసింది. అంటే ఇండైరెక్ట్‌గా వీళ్ళు తిట్టారని తెలుసు, ఇట్లా చేస్తున్నారని తెలిసి గూడా వాళ్ళు నాకు కాల్ చేసి వీడియోస్ బాగా చేస్తున్నావు, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, అది హ్మ్. ఇది అని చెప్పేసి వాళ్ళు పొగుడుతుంటే నాకు లోపల ఒక నవ్వొచ్చేదనమాట. ఓకే, వీళ్ళు బయటకు తిడుతున్నారు. కొంతమంది రిలేటివ్స్ అంటే ఇలానే ఉంటారు. మనం బాగుపడితే ఎవరు ఓర్వరు అని చెప్పేసి ఉండే. ఆ కసిలోంచి పుట్టుకొచ్చింది ఇది గూడా. ఎలాగైనా కష్టపడాలి, సాధించాలి అని చెప్పేసి. హ్మ్. సో ఇలా. కానీ స్టిల్ మా పేరెంట్స్ హెల్త్ అలానే ఉంది. హోప్ తొందరగా క్యూర్ అవుతుందేమోనని అనుకుంటున్నాను. ఓకే.